చాలా మంది నా కర్మ ఇలానే ఉంది. నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదు. నాకు కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది, అనంత కాలసర్ప దోషం ఉంది, స్త్రీ శాపం ఉంది. ఇలా మా వంశస్థుల నుండి ఏదో ఒకటి మాకు తగులుతూనే ఉంటుందని ప్రతి ఒక్కరు చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు. అసలు ఒరిజినల్ గా మీ నక్షత్రం మీ నక్షత్రం ఏ ప్లేస్ లో ఉంది, మీ 10th హౌస్ లో నక్షత్ర స్థానాన్ని చూడండి. అలానే ఆ వృక్షం ఏంటి, ఆ నక్షత్రానికి సంబంధించిన యానిమల్ ఏంటి, అది తెలుసుకోండి. ప్రతి ఒక్కరి కర్మను డిసైడ్ చేసేది వాళ్ళ 10th హౌస్ లో ఉన్నటువంటి నక్షత్ర స్థానం. ఆ నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరు, ఆ వృక్ష స్థానం ఏంటి, ఆ యానిమల్ స్థానం ఏంటి, ప్రజెంట్ మీ గ్రహచార స్థితి ఎలా ఉంది, ఆ గ్రహాల ట్రాన్సిట్ ఎలా మారుతుంది, మీ జీవితంలో సడన్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరితో ఎవరైతే అనూహ్యంగా మొన్న నా దగ్గరికి రీసెంట్ గా ఒక 2.5 years క్రితమే వివాహం అయింది. కానీ వాళ్ళు మ్యారేజ్ అయిన 1 month కే అనూహ్యంగా విడాకుల వరకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి రాక్షస గణాలు, దేవ గణాలు, ఇవన్నీ వాళ్ళ జీవితంలో చాలా ప్రభావం చూపుతాయి. మీరు అనుకోవచ్చు, చాలా మంది చెప్తుంటారు ఇదంతా ట్రాష్, నమ్మరు, మీరు మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురిచేస్తారు. ఒక్కసారి ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక మార్పు రావడానికి సిద్ధంగా ఉన్నట్లే. ఒక్కసారి మీ జీవితంలో అనుకున్న పనులన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. ఏ పని అంతగా కలిసి రావట్లేదు. ఏ పని చేసినా ఎవరితో ఒకరితో గొడవలు పడాల్సిన అవసరాలు వస్తున్నాయి. ప్రతి పనికి ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారంటే ఒక్కసారి మీ జన్మ నక్షత్ర కుండలిని నాకు పంపివ్వండి. నేనిచ్చే మీ పేరు కరెక్షన్ తో మీ జీవితంలో ఉన్నటువంటి కర్మలు, దోషాలు, శాపాలు అన్ని పటాపంచలైపోతాయి.